హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఎప్పటిలాగా ఈరోజు కూడా సరికొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు లైక్ చేయకపోతే నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ ఎంతో అమూల్యమైనది. అలా మన ఛానల్ ఎంతమందికో రీచ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నా కోసం లైక్ చేస్తారని కోరుకుంటూ స్టోరీని కంటిన్యూ చేద్దాం. స్మితకు ఫోన్ కాల్ వస్తుంది రిపీటెడ్గా. గాఢమైన నిద్రలో ఉంది స్మిత. రాత్రి 12 గంటలు. నిద్ర మేల్కొంది. ఏంటి ఈ టైంలో కాల్ వస్తుంది, ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ తీసి చూస్తుంది శ్వేత. ఫ్రెండ్ కాల్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఏంటి ఈ టైంలో, సరే రేపు మాట్లాడదాములే అని మళ్ళీ నిద్రపోతుంది శ్వేత. శ్వేత 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 అని బయట నుంచి వినిపిస్తుంది. ఎవరు ఈ టైంలో అనుకుంటూ డోర్ తీసింది. కానీ ఎవరు కనిపించలేదు. ఏంటి, ఎవరో పిలిచినట్లు వినిపించింది కానీ ఎవరు లేరు. సర్లే అనుకుంటూ డోర్ వేసి వెళ్ళి పడుకుంది శ్వేత. మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. ఎవరబ్బా అనుకుంటూ ఆలోచిస్తుంది శ్వేత. నేనే, స్వప్నాని. ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? ఈరోజు పార్టీ ఉంది అని చెప్పా కదా, రా, లెగువు. అంకుల్ ఆంటీ కూడా లేరు అన్నావుగా అంది స్వప్న. కార్ పంపిస్తాను అన్నారుగా, పంపించండి, వస్తాను, రెడీ అవుతాను అంది శ్వేత. సరే రెడీ అవు, మరి పంపిస్తాం కారు. సరే అంది శ్వేత. మళ్ళీ కాల్ చేసి రెడీ అయ్యాను, కారు రాలేదు ఏంటి ఇంకా, త్వరగా పంపండి అంది. సరే పంపిస్తున్నా అని కాల్ కట్ చేస్తుంది స్వప్న. ఎంతసేపటికి కార్ రాలేదు. మళ్ళీ కాల్ చేస్తుంది శ్వేత. ఏంటి కార్ రాలేదు ఇంకా అంది. అవునా, అజయ్ని పంపించాను. అజయ్కు కాల్ చేస్తుంది స్వప్న. నేను కాల్ చేశాను, కాల్ తీయటం లేదు. మరి లాస్ట్ బస్ ఉంది, ఆ బస్కి రా అంది. అమ్మో, బస్ స్టాండ్ చాలా దూరం, రాత్రి 1:20 అవుతుంది. వస్తానికి ఆటోలు కూడా ఉండవు, ఎలా రాను అంది శ్వేత. రా ప్లీజ్, కొంచెం దూరమేగా బస్ స్టాండ్, లాస్ట్ బస్ ఉంది, ఆ బస్కి రా, నిన్ను పికప్ చేసుకుంటాను అంది స్వప్న. సరేలే అని కొంచెం దూరమేగా బస్ స్టాండ్ ఉంది, ఆ బస్కి రా, నిన్ను పికప్ చేసుకుంటాను అంది స్వప్న. సరే అని బయలుదేరింది శ్వేత. నడుచుకుంటూ వెళుతుంది. రాత్రి 1:45 అయ్యింది. వెనకమాల ఎవరో వస్తున్నట్లుగా ఉంది. వెనకమాల ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించింది. భయంగా వెనక్కి తిరిగింది.
ఎవరు కనిపించలేదు. భయంతో బస్టాండ్ దగ్గరకు వెళ్ళింది. ఎవరో అటు నుంచి వస్తున్నట్లుగా అనిపించింది శ్వేతకు. అమ్మయ్య, ఎవరో వస్తున్నారు అని అనుకుంటూ ధైర్యం వచ్చింది శ్వేతకు. ఆ వ్యక్తి దగ్గరగా వస్తున్నాడు. ఒళ్ళంతా రక్తం ఉంది. 2 కాళ్ళు ఇరిగిపోయాయి. తల పగిలిపోయి ఉంది. రక్తం కారిపోతుంది. ఉన్న కాస్త ధైర్యం మొత్తం పోయింది శ్వేతకు. ఏంటి బస్సు ఇంకా రాలేదు అని వెనక్కి తిరిగి చూసింది. ఆ వ్యక్తి కనిపించలేదు. సరే, స్వప్నకి కాల్ చేద్దాం అని ఫోన్ చేస్తుంది శ్వేత. స్వప్న కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి ఇంకా రాలేదు బస్ అంది. ఏం బస్ ఏంటి అంది స్వప్న. అదేంటి, ఈరోజు పార్టీ ఉంది, కారు రాలేదు, బస్కి రమ్మన్నావుగా. నేను ఎప్పుడు కాల్ చేశాను నీకు? అయినా పార్టీ 2 రోజులు ఉందిగా. నేను నీకు కాల్ చేయలేదు.